అర్థమైంది. గత 5 సంవత్సరాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి, వేల వందల కోట్ల రూపాయలని వాళ్ళ విలాసాలకి అక్రమ మార్గంలో సంపాదించుకొని క్లియర్గా సిట్ కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఊరికే ఊరికే ఆరోపణ, ఫోటోలు, వీడియోలు, వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ విందులు, వినోదాలుతో పాటుగా వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల ముందు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన ఆధారాలతో సహా చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఇదంతా కూడా మేము చేయలేదు, మేము తప్పు చేయలేదు అనేటువంటి మాట ఎక్కడా కనబడతలేదు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా విచారణ అధికారులు బయట పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితిలో స్వయంగా సీఎంఓలోను కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ కేసులో జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, బయటకు వచ్చినట్లు బెయిల్తో బయటకు వచ్చారు. వీళ్ళు కాకుండా నెంబర్ 2గా వెలిగినటువంటి విజయసాయి రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు, ఈ పాలసీ మొత్తం కూడా ఒక అపార్ట్మెంట్లో కూర్చొని మొత్తం పాలసీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసి తద్వారా మనకి ఏ విధంగా వందల వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఒక పాలసీ పెట్టుకున్నారు. ఎట్లా మొత్తం కలెక్షన్స్ మొత్తం కూడా క్యాష్ లో తీసుకోవాలి, ప్రపంచం మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి మారిపోయి కరేపాకు కొత్తిమీర కూడా ఆన్లైన్ లో కొనుక్కుంటున్నటువంటి ఈ రోజుల్లో మందు కొనుక్కునేటువంటి వాడు ఎవడైనా సరే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వాలి, క్యాష్ గా మాత్రమే తీసుకోవాలి అనేటువంటి నిబంధన పెట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకపోవడానికి కారణం ఏంటి, దాంట్లో అనేకమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి, దాంట్లో నల్లధనాన్ని ప్రవహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. తద్వారా రాజకీయంగా ఎన్నికలకు ఖర్చు పెట్టుకోవడానికి కొంత డబ్బు, కొంత వ్యాపారాల్లో పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకొని వీటిని గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇంకా కూడా నిట్ట నిలువున పట్టపగలు దొంగలుగా దొరికిపోయినప్పటికి కూడా దాన్ని కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు అడిగినటువంటి సజ్జల గారికి సంబంధించిన అంశంలో సార్, పైన పెద్ద బాస్ యొక్క పిఏ దగ్గర నుంచి అందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాక సజ్జల గారు అనేటువంటిది సకల శాఖ మంత్రిగా వెలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారి కంటే కూడా ప్రజలు ఎక్కువ సేపు 5 సంవత్సరాలు చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ప్రభుత్వం ఏ పని చేసినా దాన్ని సమర్థించుకునేటువంటి వ్యవహారమే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి దారుణం ఏంటంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం ఒక కంపారిజన్ ఇక్కడ ఖచ్చితంగా చేసుకొని తీరాలండి. ఇక్కడేమో ఆధారాలతో పాటు కేసులు పెట్టి వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళు లోకల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బెయిల్ ప్రయత్నం చేసుకున్న తర్వాత అప్పటికి కూడా వాళ్ళు బెయిల్ సక్సెస్ కాని పక్షంలో వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళ ప్రైమా ఫేసి ఉంటేనే కేసులో పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారి పేరు కనీసం ఎఫ్ఐఆర్లో లేకుండా, నోటీసు ఇవ్వకుండా తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు. అంటే వీళ్ళు దొంగ కేసులు పెట్టింది వాళ్ళది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైమా ఫేసి ఉండి తప్పు చేసిన వాళ్ళపైన మాత్రమే కేసులు పెడతా ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ రాజకీయాలు కాదండి, ప్రజల ఆరోగ్యం. అనేక వందల వేల మంది మంచాన పడి కిడ్నీలు పాడేయి, లివర్లు పాడేయి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి, ఈ రోజున మంచాన పడ్డటువంటి పరిస్థితి కూడా చూసాం. అనేక మంది నైట్ తాగి తెల్లారిపాటికి కడుపు మంట పుట్టి వాళ్ళకు ఉండేటువంటి అలవాటు